హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా, సారీ ఈరోజు కాదు నిన్న చూశానండి. సినిమా ఏంటంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఎస్, ఇదొక మలయాళం సినిమా అండి, కానీ తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు కూడా చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. ఇంకా రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అండి. ఎస్, ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్, కానీ అనుకోని కారణాల వల్ల తను సస్పెన్షన్లో ఉంటాడు. సో మనకి సినిమా స్టార్టింగ్లోనే తను సస్పెన్షన్ అయిపోయిన ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత తనకొచ్చిన సెకండ్ కేస్, ఐ మీన్ ఫస్ట్ కేస్ తన ఇంట్రో, తను ఎటువంటి పోలీస్ ఆఫీసర్ అని చెప్పడానికి డైరెక్టర్ కరెక్ట్గా వాడుకున్నాడు. అండ్ కథ విషయానికి వస్తే తనకు వచ్చిన సెకండ్ కేస్ ఏదైతే సాల్వ్ చేద్దామని తను ముందుకెళ్తాడో, ఆ సెకండ్ కేసులో ఉన్న లూప్స్, ఐ మీన్ టు సే కనెక్షన్స్, ఒక్కొక్కటి విప్పుకుంటూ ఫైనల్గా తను ఎక్కడికి రీచ్ అయ్యాడనేది కథ అండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అండ్ దీంట్లో బ్లెండ్ చేసిన విధానం, అన్ని థింగ్స్, ఐ మీన్ టు సే తన ఫ్యామిలీకి కూడా ఈ క్రైమ్తో కనెక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం తనకు వచ్చిన ఫస్ట్ కేసు నుంచి లాస్ట్ కేసు వరకు తను ఎలా ప్రొసీడ్ అయ్యాడు, ఐ మీన్ టు సే ఫస్ట్ క్లూ నుంచి లాస్ట్ క్లూ వరకు ఎలా ప్రొసీడ్ అయ్యాడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించారండి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఒక 5 మంది కుర్రోళ్ళు యాక్ట్ చేశారండి. ఐ మీన్ టు సే 4 కుర్రోళ్ళు, 2 అమ్మాయిలు. వీళ్ళు ఏంటంటే డ్రగ్స్ పెడ్లర్స్గా యాక్ట్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కథ, ఆ డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళు అమ్మాయిల్ని రేప్ చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళ పేరెంట్స్ని బెదిరిస్తున్నారు అనే విధంగా కథ స్టార్ట్ అవుతుందండి. కానీ స్లోగా కథలోకి వెళ్ళే కొద్దీ బెదిరించడం వెనక ఒక కారణం ఉంది. వాళ్ళు ఊరికే చేయట్లేదు ఈ విషయం, సరదాకు కాదు. కోర్స్ సరదాకు కూడా కొన్ని క్రైమ్స్ చేస్తున్నారు, కానీ మన పోలీస్ ఆఫీసర్కి, ఐ మీన్ టు సే మన హీరోకి వచ్చిన కేసులో మాత్రం సరదాకు చేయలేదు. వాళ్ళకు ఒక రివెంజ్ మోటోగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఆ రివెంజ్ కారణం ఏదంటే ఈ సినిమాకి బేస్ అండి. ఎస్, ఒకే ఒక ఇన్సిడెంట్, బస్సులో వాళ్ళు డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ టు సే తీసుకెళ్తున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పట్టుకోవడం జరుగుతుందండి. దాని తర్వాత అక్కడ ప్యాసింజర్స్ కొంతమంది రియాక్ట్ అవుతారు. సో ఆ పోలీస్ ఆఫీసర్ అండ్ ప్యాసింజర్స్ మీద రివెంజ్ తీసుకునే ప్రాసెస్లోనే మన హీరో లైఫ్లోకి ఈ క్రిమినల్స్ వస్తారండి. సో ఆ క్రిమినల్స్ని మన హీరో ఎలా అంతమొందించాడు అనేది కథ అండి. సో నేనైతే సింపుల్గా చెప్పేశాను కదా, కానీ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాగా మీకు ఖచ్చితంగా కనపడుతుంది. ఎస్, ఐ మీన్ ఇట్. చాలా బాగుంటుంది సినిమా, ఖచ్చితంగా చూసేయండి. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ క్రైమ్తో ఇన్వాల్వ్ అయిన పీపుల్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా సూపర్గా పర్ఫామ్ చేశారు. సో మీకు కూడా అదే ఫీలింగ్ వస్తే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. అండ్ మరెన్నో రివ్యూలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.